హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 8. ఈరోజు మన ఎలక్ట్రిసిటీ టాపిక్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేయబోతాం. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మెటీరియల్లో కనుక ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయినప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది చూడొచ్చు అన్నమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, వెన్ ఎవర్ ఎలక్ట్రిక్ కరెంట్ is passed through a substance. ఏదైనా ఒక సబ్స్టెన్స్ లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ కనుక పాస్ అయితే మనము 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ని గమనించాలన్నమాట. అంటే అన్ని 3 గమనిస్తామని కాదు, అట్లీస్ట్ ఒకటైనా గమనించవచ్చు. అదే ఏంటంటే చూడండి ఒకసారి, టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవ్వడం వల్ల మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని గమనించవచ్చు. ఒకటి ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్ అన్నమాట. ఒకటేంటి కెమికల్ ఎఫెక్ట్, అంటే కెమికల్ రియాక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే చూడండి, అంటే ఎలక్ట్రిసిటీ అనే సబ్స్టెన్స్ లో పాస్ అయింది అనుకోండి, మనం 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు. ఒకటి ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్, ఇంకోటి హీటింగ్ ఎఫెక్ట్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్కడ గమనించవచ్చు అంటే లిక్విడ్స్ లో కనిపించవచ్చు అనమాట. మనం ఏదైనా లిక్విడ్స్ లో అది కండక్టర్స్ అయినా అనుకోండి, ఆ లిక్విడ్స్ మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కెమికల్ ఎఫెక్ట్, అంటే కెమికల్ రియాక్షన్స్ టైప్ లో మనం గమనించగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటర్ ఏమవుతుందంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తయారవుతుంది. ఎప్పుడైతే ఆ వాటర్ లో మన ఎలక్ట్రిక్ కరెంట్ అని పంపిస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, H2O అనేది హైడ్రోజన్ ఆక్సిజన్ లా డివైడ్ అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే వాటర్ డీకంపోజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని పాస్ చేయడం వల్ల ఇలా మనం చూస్తున్నాం. ఇదే మన రియల్ లైఫ్ అప్లికేషన్స్ లో ఇంకా ఎక్కడ చూస్తాం అంటే మన 8th క్లాస్ ఒక లెసన్ చదివాం. ఏంది కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే సపరేట్ గా టాపిక్ పైన మనకి 8th క్లాస్ లో ఒక లెసన్ ఉంది. అదే ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అక్కడ మనం ఎలక్ట్రో ప్లేటింగ్ అనేసి ఒక టాపిక్ డిస్కస్ చేసాం అనమాట. అంటే అక్కడ కూడా మన ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఏం చేస్తున్నాము, ఒక మెటల్ పైన ఇంకొక లేయర్ ఆఫ్ ఏదో ఒక మెటల్ అనేది మనకు అరేంజ్ చేయొచ్చు అనమాట, కోటింగ్ చేయొచ్చు అనమాట. దట్ కమ్స్ అండర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ చాప్టర్ మనకి ఫిజిక్స్ లాస్ట్ ఫైనల్ చాప్టర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఉంది. అప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి దాని గురించి ఒకసారి చెప్తాను. చూడండి, ఇప్పుడు జనరల్ గా ఒక కండక్టర్ తీసుకుందాం. చూడండి, ఈ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మాక్సిమం మనకి లిక్విడ్స్ లో జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ హీటింగ్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేవి మాక్సిమం వచ్చి మనకి సాలిడ్స్ లో జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను. ఆ కండక్టర్ లో వచ్చి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి ఒక పర్టికులర్ డైరెక్షన్. ఎప్పుడు ఫ్లో అవుతాయంటే ఎప్పుడైతే నేను పొటెన్షియల్ డిఫరెన్స్ ని అప్లై చేస్తాను ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అని ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఫ్లో అవుతాయి. ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అవుతాయంటే లేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రెసిస్టెన్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఏమనేసి ఇక్కడ ఆటమ్స్ అనేవి, లాటిసెస్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్స్ కి సంబంధించిన ఆటమ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ ఆటమ్స్ కానీ, లాటిసెస్ కానీ, అయాన్స్ కానీ కొలైడ్ అవుతాయి అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే దానికి ఏముంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ సడన్ గా ఏమవుతున్నాయంటే అక్కడికి వెళ్ళి లాటిసెస్ కానీ, ఆటమ్స్ కానీ ఏమవుతున్నాయంటే గుద్దుకుంటున్నప్పుడు వాటికి ఎనర్జీ ఏమవుతుందంటే హీట్ రూపంలో డిసిపేట్ అవుతుంది. అంటే సమ్ పార్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈస్ డిసిపేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్
వెన్ ఇట్ కొలైడ్స్ విత్ ద ఆటమ్స్ ఆర్ లాటిసెస్ ఇన్ ద కండక్టర్. అంటే ఆ కండక్టర్ లో ఉన్న ఆటమ్స్ తో కానీ లాటిసెస్ తో కానీ కొలైడ్ అయినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే హీట్ లాగా ప్రొడ్యూస్. అంటే ఎంత ఎక్కువ రెసిస్టెన్స్, ఎంత ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత ఎక్కువ హీట్ అనేది లిబరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ పంపించామనుకోండి, సమ్ పార్ట్ అనేది ఎంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ అయితే హీట్ రూపంలో వేస్ట్ అవుతుందో అలా కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ వచ్చి లైట్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. అదే మనం ఫ్యాన్కి పంపించామనుకోండి, ఫ్యాన్ కూడా మనం జనరల్ వర్క్ అయ్యేటప్పుడు మనం ఒకసారి టచ్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే హీట్ కనిపిస్తుంది అనమాట. అంటే మనకి హీట్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే సేమ్ ఈ రెసిస్టెన్స్ వల్ల సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్గా ప్రొడ్యూస్ అయింది, రిమైనింగ్ పార్ట్ వచ్చి ఆ ఫ్యాన్ యొక్క మెకానికల్ ఎనర్జీలా కన్వర్ట్ అయింది. అంటే మనకి ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఖచ్చితంగా ఏమవుతుందంటే అందులో ఉన్న సమ్ పార్ట్ వచ్చి ఖచ్చితంగా హీట్ ఎనర్జీలా చేంజ్ అవుతుంది, రిమైనింగ్ వచ్చి యూస్ఫుల్ వర్క్ లా కన్వర్ట్ అవుతుంది. అర్థమైంది కదా. అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ గురించి మాట్లాడాలంటే యూస్ఫుల్ వర్క్ లా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అదే విధంగా సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతాం. క్లియరా. అర్థమైంది కదా. ఇంకొన్ని సబ్స్టెన్సెస్ లో ఈ హీట్ ఎనర్జీతో పాటు ఇంకా ఏమొస్తుందంటే లైట్ ఎనర్జీ కూడా వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి లైట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. క్లియర్ కదా కాన్సెప్ట్. దీనికి సంబంధించి మన ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఓకేనా, ఆయన గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆయన ఎవరంటే జోల్. ఈయన ఒక లా చెప్పాడు, ఏంటంటే జోల్స్ లా ఆఫ్ హీటింగ్. ఏంటి? జోల్స్ లా ఆఫ్ హీటింగ్ ఏంటంటే ద హీట్ ఎనర్జీ ఓకేనా ప్రొడ్యూస్డ్ బై ఏ produced by a current carrying conductor. చూడండి, ఒక కండక్టర్ అనేది ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో దేనిపైన డిపెండ్ అవుతుంది అనే విషయానికి సంబంధించి ఈయన ఒక లా చెప్పాడు. దాన్ని మనం ఏమంటామంటే జోల్స్ లా ఆఫ్ హీటింగ్. ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. అంటే ఒక కండక్టర్లో ఎంత ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతా అంటే అంత ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే స్క్వేర్, ఆ కరెంట్ యొక్క స్క్వేర్ వాల్యూకి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు. అర్థమైంది కదా. ఎందుకు సార్ అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే కరెంట్ ఇలా మూవ్ అవుతా అంటే ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఎక్కువ కరెంట్ మూవ్ అంటే కదా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్. ఇంకా నేను చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే హీట్ ప్రొడ్యూస్డ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా, అర్థమైంది చెప్పింది. హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. అంటే కండక్టర్ ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తే అంత అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంత ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. అండ్ ద థర్డ్ మోస్ట్ పాయింట్ ఈస్ హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పాడు. అంటే ఎంత ఎక్కువసేపు అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతా ఉంటుందో అంత ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. తక్కువ టైం వరకు కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, తక్కువ హీట్. ఎక్కువసేపు ప్రొడ్యూస్ అయితే ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ఈ రకంగా ఈయన ఏం చెప్పాడంటే హీట్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేదానికి ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కరెంట్ పైన, రెసిస్టెన్స్ పైన, యాజ్ వెల్ యాజ్ టైం. ఓకేనా. ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ మనం కంబైన్ చేద్దాం. ఫ్రమ్ 1, 2 and 3 ఏమవుతుంది? హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ అన్నమాట. ఓకేనా. 3 ఈక్వేషన్స్ నేను చేస్తాను, మూడింటిని ఫ్యాక్టర్స్ ఏం చేశాను అంటే కంబైన్ చేశాను.
ఇప్పుడు దీన్ని ఒక ఈక్వేషన్ లాగా రాసుకోవాలి. ఈక్వేషన్ రాయాలన్నప్పుడు మనకు తెలుసు కదా, ప్రపోర్షనల్ రిమూవ్ చేసుకొని ఈక్వల్ టు లా రాయాలన్నప్పుడు ఒక కాన్స్టెంట్ అని బయటకు వస్తుంది. ఆ కాన్స్టెంట్ కే అనుకుందాం. h=k I²RT. ఇప్పుడు ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎంఏ, F=KMA రాసేటప్పుడు కే వాల్యూ ఎలా అయితే 1 తీసుకున్నాను, ఇక్కడ కూడా కే వాల్యూ నేను 1 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే h=I²RT అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా స్టూడెంట్స్? అంటే హీట్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఒకవేళ మన కరెంట్, రెసిస్టెన్స్, టైం వాల్యూ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు హీట్ ఎనర్జీ అంటున్నాం కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఎనర్జీ అనుకోండి, ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే జౌల్సే. క్లియరా? అర్థమైంది కదా? ఇంకా ఈ హీట్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఐ ఉంది, ఆర్ ఉంది, ఒకవేళ వోల్టేజ్ ఉంటే అది ఎలా కనుక్కోవాల్సి అంటే ఏం లేదు, V=IR, I ప్లేస్ లో V/R పెట్టుకుంటే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫార్ములాని నేను పవర్ని యూజ్ చేసి కూడా డిఫైన్ చేస్తాను. ఒకసారి చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు పవర్ ఫార్ములా ఎన్ని ఉన్నాయంటే 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏవి? పవర్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. ఓకేనా? అదేవిధంగా పవర్ ఈక్వల్స్ టు VI ఉంది, పవర్ ఈక్వల్స్ టు I²R ఉంది, పవర్ ఈక్వల్స్ టు V²/R ఉంది, పవర్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం ఉంది. క్లియరా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకుని నేను హీట్ అనేది చెప్పాలి. హీట్ ఎనర్జీ ఏం చేయొచ్చు, ఆల్రెడీ మనకు పవర్ తెలుసు. పవర్ అంటే ఏంటి? ఎనర్జీ బై టైం. ఇప్పుడు చూడండి, నాకు ఎనర్జీ కావాలంటే ఏమవుతుందంటే పవర్ ఇంటూ టైం. అంటే ప్రతి దాంట్లో నేను పవర్ని టైంతో మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఏంటి? హీట్ ఎనర్జీ అన్నమాట. క్లియర్? ఇప్పుడు దాని బేస్ ఇక్కడ చూడండి, హీట్ ఎనర్జీ కావాలి, ఏమవుతుందంటే పవర్ ఇంటూ టైం అన్నాం కాబట్టి VI ఇంటూ T. క్లియరా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం చూసాం అనుకోండి, హీట్ ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం అంటే I²R ఇంటూ T. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హీట్ ఎనర్జీ ఏమవుతుందంటే V²/R ఇంటూ T. ఈ రకంగా ఈ ఫార్ములాస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డైరెక్ట్గా పవర్ ఇచ్చేనాడు అనుకో, హీట్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుందంటే H=P ఇంటూ T అనమాట. ఈ రకంగా ఈ 4 ఫార్ములాస్ని కూడా మనం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి దీనిపైన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. దాంతోపాటు దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, 100 joules ఆఫ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్ ఈచ్ సెకండ్ ఇన్ 4 ohms రెసిస్టర్. అంటే 4 ohms రెసిస్టర్ ఉంది, అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత? 4 ohms. దాంట్లో ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే 100 joules అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు అక్రాస్ ద రెసిస్టర్. ఇంకా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈచ్ సెకండ్ అన్నాడు, సారీ టైం కూడా 1 second ఇచ్చున్నాడు. ఓకేనా? 1 secondలో 100 joules ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రెసిస్టర్ లిబరేట్ చేస్తుంది. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందంటే 4 ohms ఉంది అన్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన టర్మ్స్ ఏ ఉన్నాయంటే హీట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, వోల్టేజ్ ఉంది, టైం ఉంది. దీనికి సంబంధించిన ఫార్ములా యూస్ చేసుకొని మనం ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, H=V²/R ఇంటూ T ఫార్ములా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ మ్యాచ్ అయ్యే ఫార్ములా ఇది ఒకటే కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని యూస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు హెచ్ వాల్యూ ఎంత ఇచ్చా అంటే 100 ఇచ్చాడు, V వాల్యూ కనుక్కోవాలి కాబట్టి V² అలాగే రాసుకున్నాను. బై R వచ్చి 4, టైం ఎంత అంటే 1. ఓకేనా? చూడండి, బై 4 అటుపోతే ఇంటూ 4 అవుతుంది. 100 ఇంటూ 4 ఈక్వల్స్ టు V² ఇంటూ 1 ఏమవుతుందంటే V². అంటే 400 ఈక్వల్స్ టు V². నాకు V వాల్యూ కావాలనుకున్న స్క్వేర్ అనుభవం పంపిస్తే √400. √400 వాల్యూ ఎంత? 20². ఓకేనా? 420². స్క్వేర్ రూట్ క్యాన్సల్. V ఈక్వల్స్ టు నాకు ఎంత వస్తుంది అంటే 20 volts వస్తుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ నాకు ఎంత వచ్చింది? 20 volts. ఈ రకంగా మన ఫార్ములాస్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కాన్సెప్ట్ దాని యొక్క ఫార్ములాస్ని మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క అప్లికేషన్స్, అంటే దాన్ని బేస్ చేసుకుని అప్లయన్సెస్ ఎలా వర్క్, దాన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనము హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క అప్లికేషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, వాటి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలక్ట్రిక్ బల్బ్ అన్నమాట. ఇందులో మన ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఎలా వర్క్ అవుతుందో కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు బల్బ్ యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా అనేసి మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. కానీ యాక్చువల్గా మనం బల్బ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా కనిపిస్తుంది. ఒక సింపుల్ బల్బ్ అని తీసుకున్నాను. ఇక్కడ మనం చూసామనుకోండి, ఈ బల్బ్ లోపల మనకు ఒక థిన్ మెటాలిక్ వైర్ అని కనిపిస్తుంది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్ అంటాం. ఈ ఫిలమెంట్ ఏ మెటల్ తో తయారైంటుందంటే టంగ్స్టన్ తో తయారైంటుంది అనమాట. దేని తయారైంటుంది? టంగ్స్టన్, ఓకేనా. అసలు ఈ టంగ్స్టన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బల్బ్ అనేది దేన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఈ జనరల్ గా టంగ్స్టన్ ఉంది కదా, ఈ టంగ్స్టన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే నియర్లీ 3380 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. అంటే తక్కువ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్. అంటే అది మెల్ట్ అవ్వాలంటే నియర్లీ 3000 డిగ్రీ సెల్సియస్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ కావాలి, ఓకేనా. మనం ఎప్పుడైతే దీనిలో కరెంట్ ఫ్లో చేస్తాం, ఆటోమేటిక్గా జోస్ ఆఫ్ హీటింగ్ బేస్ చేసుకుని ఏమవుతుందంటే దీనికి కొంచెం రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది హీట్ ని డెవలప్ చేస్తుంది అనమాట. హీట్ ని డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ తో పాటు లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే హీట్ కంటే ఎక్కువగా మనకేం ప్రొడ్యూస్ అవుతుందంటే లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకి బల్బ్ నుంచి లైట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. క్లియర్ కదా. అంటే మనకి ఇది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని బేస్ చేసుకుని, అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఒక బల్బ్ లో ఉన్న ఫిలమెంట్ ఏది టంగ్స్టన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని హీట్ ప్లస్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ ని ఒక గ్లాస్ మీడియంతో ఇక్కడ కప్పేస్తాం అన్నమాట. ఈ గ్లాస్ మీడియంలో ఏముంటాయంటే ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. ఇనర్ట్ గ్యాసెస్ లేకపోతే అన్రియాక్టివ్ గ్యాస్ అనేవి ఉంటాయి. అవి ఏమంటే హీలియం కావచ్చు, నియాన్ కావచ్చు, ఆర్గాన్ కావచ్చు, లేకపోతే నైట్రోజన్ గ్యాస్ కూడా వాడచ్చు అన్నమాట. అంటే ఈ రకంగా 4 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ లో ఏదో ఒక గ్యాస్ అంటే దీంట్లో నిండి ఉంటుంది. ఎందుకు నిండి ఉంటుంది సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఎప్పుడైతే కరెంట్ అనేది పంపిస్తాను ఫిలమెంట్ ఏమవుతుంది, హీట్ అవుతుందని చెప్పాను. హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒకవేళ ఈ గ్లాస్ అనేది లేదనుకోండి, చుట్టుపక్కల ఏముంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక మెటల్ వచ్చి హై టెంపరేచర్స్ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ డిస్కస్ చేసాం. ఏమంటే మెటల్స్ జనరల్ గా వచ్చి ఆక్సిడైజ్ అవుతాయి. అంటే ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా విత్ ఇన్ 1 minute లేకపోతే ఒక 5 seconds లోపల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఫిలమెంట్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి బర్న్ అయిపోతుంది అనమాట. బర్న్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇది ఫ్యూజ్ అయిపోతుంది, అంటే ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది అనమాట. అంటే మనం బల్బ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆటోమేటిక్ గా లైట్ కోసం యూజ్ చేస్తాము. కొంచెం ఎక్కువ హవర్స్ అనేది రావాల్సి వస్తుంది. కానీ ఇది ఆక్సిజన్ తో బర్న్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఇది ఫ్యూజ్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల బల్బ్ అనేది వర్క్ కూడా స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక గ్లాస్ మీడియంలో సరౌండ్ చేస్తాము. ఆ గ్లాస్ మీడియంలో కూడా సరౌండ్ చేసి మనం ఇలాంటి ఇలాంటి గ్యాస్ అని పెడతాం. ఎందుకంటే వేరే గ్యాస్ ఏమవుతాయంటే ఈ ఫిలమెంట్ తో రియాక్ట్ అవుతాయి అనమాట, అంటే హై టెంపరేచర్. కాబట్టి అసలు రియాక్ట్ కానీ గ్యాసెస్ యూజ్ చేస్తాం, లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్ లేకపోతే నైట్రోజన్ ఇలాంటి గ్యాస్ అని యూజ్ చేస్తాం. అసలు ఆ గ్యాసెస్ కూడా ఎందుకు సార్ దీన్ని వ్యాక్యూమ్ లో స్టోర్ చేయొచ్చు కదా అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బల్బ్ యూజ్ చేసి అట్మాస్ఫియర్ యూజ్ చేస్తాం. అంటే వాళ్ళు మనం ఎత్తు పైన యూజ్ చేస్తున్నాము, చుట్టుపక్కల ఏముంటుంది అంటే ఎయిర్ ఉంటుంది. ఎయిర్ అండ్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వ్యాక్యూమ్ లో పెట్టామంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే లోపల వచ్చి తక్కువ ప్రెషర్ ఉంది, దానివల్ల గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే గ్లాస్ బ్రేక్ అంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ పడినా సరే ఆటోమేటిక్ ఏమవుతుంది గ్లాస్ ఆటోమేటిక్ బ్రేక్ అయిపోతుంది. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫిలమెంట్ ఎంత ఎక్కువ హీట్ అయిపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే లోపల ప్రెషర్ లేదనుకోండి, అంటే వేరే గ్యాస్ ఏమైనా ఉంటే ప్రెషర్ ఉంటుంది, లోపల ఏం లేదు కాబట్టి వ్యాక్యూమ్, అంటే వ్యాక్యూమ్ లేకపోతే ప్రెషర్ చాలా తక్కువగా ఉందని అర్థము. అలా వ్యాక్యూమ్ ఉండడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఫిలమెంట్ హీట్ అయిపోతే వేపర్ అవడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మెల్ట్ మళ్ళీ ఏమవుతుందంటే వేపర్ అవడానికి ట్రై చేస్తుంది. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి
మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇనర్ట్ గ్యాస్ వీటిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ రకంగా మనకి ఏమవుతుందంటే బల్బ్ అనేది వర్క్ అవుతుంది. బల్బ్ యొక్క మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ ఫిలమెంట్ ఎంత తయారైంది, టంగ్స్టన్ తయారైంది. ఈ టంగ్స్టన్ విషయం మెయిన్ రీజన్ ఏంటంటే దీని ఒక హై మెల్టింగ్ పాయింట్ అన్నమాట. హై మెల్టింగ్ పాయింట్ కారణంగా దీన్ని మనం యూస్ చేస్తాం. ఓకేనా. థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడైతే బల్బ్ అనుకున్నారో ఈ ఫిలమెంట్ ప్లేస్ లో రకరకాల మెటల్స్ పెట్టి ఆయన కూడా ట్రై చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈయన ఈ గ్లాస్ మీడియం లేకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ అని పెట్టాడు అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ పెట్టినప్పుడు చూడండి టంగ్స్టన్ మెటల్ కైనా సరే కొంతసేపు ఎక్కువసేపటి తర్వాత ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయ్యి బర్న్ అయిపోయి కాలిపోతుంది. అంటే అప్పటి వరకు ఏమొస్తుంది, లైట్ అనేది వస్తుంది. ఇలా ఆక్సిడైజ్ అవ్వకూడదు అనేసి మళ్ళీ ఆయన చేసిన ఒక మెథడ్ ఏంటంటే గ్లాస్ షెల్ తో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. కాబట్టి గ్లాస్ షెల్ తో కవర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపటి వరకు వచ్చింది అనమాట. ఎక్కువసేపటి వరకు కొన్ని అవర్స్ వరకు వచ్చి మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కాలిపోయింది. ఆ కాలిపోకుండా ఉండడానికి అది వేపర్ అవ్వకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలాంటి గ్యాస్ ఫిల్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క స్టెప్ ద్వారా ఆయనకి ఈ బల్బ్ అనేది ఎలా తయారు చేయాలి అంటే ఒక్కొక్క మిస్టేక్ నుంచి ఆయన నేర్చుకున్నాడు అన్నమాట. అంటే మన లైఫ్ లో కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలని కష్టంగా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఈ రకంగా వచ్చి మనకి ఎలక్ట్రిక్ బల్బ్ అనేది దేని బేస్ వర్క్ అవుతుందంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అన్నమాట. సేమ్ అదే విధంగా ఇంకొక మంచి అప్లికేషన్ ఏంటంటే ఫ్యూజ్ అన్నమాట. ఫ్యూజ్, ఈ ఫ్యూజ్ అనే పదం మీరు వినుంటారు. ఈ ఫ్యూజ్ యొక్క సింబల్ వచ్చి జనరల్ గా ఇలా వస్తుంది అనమాట. సర్క్యూట్ డయాగ్రామ్స్ చెప్పలేదు ఎందుకంటే మనం ఫ్యూజ్ గురించి పెద్దగా ఇవ్వలేదు, జస్ట్ వెరీ సింపుల్ టాపిక్ లాగా ఇచ్చాను. చూడండి, ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పైన మనకి జనరల్ గా దాని యొక్క పవర్ ని బేస్ చేసుకునే నోటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ అనుకోండి 40 వాట్స్ 50 వాట్స్ 60 వాట్స్ 100 వాట్స్ బల్బ్స్ అనేసి అంటే పవర్ యొక్క నోటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక సెకండ్ కి అది ఎంత ఎనర్జీ కన్సూమ్ చేస్తామని దానికి సంబంధించింది. కానీ ఈ ఫ్యూజ్ లో తీసుకున్నాం దీని యొక్క నోటేషన్స్ దేనిపైన ఉంటుందంటే కరెంట్ పైన ఉంటుంది అనమాట. దేనిపైన ఉంటుంది, కరెంట్ పైన ఉంటుంది. ఎందుకు కరెంట్ పైన ఉంటుంది, అసలు ఫ్యూజ్ అంటే ఏంటి, ఫ్యూజ్ అసలు ఏం వర్క్ చేస్తుంది దాని గురించి ఒకసారి డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కొక్క డివైస్ వచ్చి ఒక్కొక్క పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది. అంటే దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 వాట్స్ ఎలక్ట్రిక్ అప్లయన్స్ తీసుకున్నాం. ఓకేనా, 1000 వాట్స్ ఎంతో ఒకటి. ఓకేనా, 1000 వాట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ తీసుకొని నేను ఇంట్లో కనెక్ట్ చేస్తాను అనుకోండి. 1000 వాట్స్ కి ఎంత వోల్టేజ్ వస్తాను అంటే 200 వోల్ట్స్ వస్తాను. క్లియర్? ఇప్పుడు దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది నాకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ P ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, VI. I ఈక్వల్స్ ఏమవుతుందంటే P/V అవుతుంది. క్లియర్ కాన్సెప్ట్? అంటే I ఈక్వల్స్ ఇక్కడ పవర్ వచ్చి 1000 చెప్పాను, 1000/220. చూడండి 0 0 క్యాన్సల్, 211 జా 250 జా, 11 ఉంది 50 ఉంది, 11 4 జా ఎంత 44, 6 ఉంది పాయింట్ పెట్టాను 0, 11 5 ఎంత 55, మళ్ళీ 5 ఉంది పాయింట్ ఉంది కాబట్టి 0, 11 4 జా 44. అంటే సింపుల్ గా చెప్పాలంటే అప్రాక్సిమేట్ గా నాకు 4.54 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవుతా ఉంటుంది. చెప్పిన కాన్సెప్ట్ క్లియర్ కదా? మనకి అంటే 1000 వాట్స్ రేటింగ్ ఉండే ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని మన ఇంట్లో పెట్టినప్పుడు జనరల్ గా మన ఇంట్లో వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 220 వోల్ట్స్ ఉంటుంది అనమాట. 200 కాదు, 220 వోల్ట్స్ ఉంటుంది. క్లియర్ కాన్సెప్ట్? ఓకేనా, ఇది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనమాట. మన ఇంట్లో ఎంత వస్తుందంటే 220 వోల్ట్స్ వస్తుంది. అంటే 220 వోల్ట్స్ లో అది వర్క్ అవుతుంది. అంటే ఏ ఎలక్ట్రికల్ డివైస్ అయినా సరే 220 వోల్ట్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, పవర్ 1000 అని చెప్పాను. ఇప్పుడు దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది అంటే 4.54 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతా ఉంటుంది. క్లియర్? కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్లగ్ పాయింట్ లో ఎక్కువ డివైజెస్ కనెక్ట్ చేసినా సరే, లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ అంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వెళ్ళడం వల్ల ఎక్కువ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది డ్యామేజ్ గురవుతుంది. ఎందుకంటే తనకు కావాల్సిన కరెంట్ ఎంతే, ఇంతకంటే కూడా ఎక్కువ కరెంట్ ఫ్లో అయింది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉందనుకోండి ఒక సర్క్యూట్ లో, ఓకేనా, ఆ సర్క్యూట్ లో గనక
ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క డ్యామేజ్ కాకుండా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్యూజ్ అనేది అరేంజ్ చేస్తాం. చూడండి, ఇది ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్. ఏంటిది? ఎలక్ట్రికల్ అప్లయన్స్. ఈ ఎలక్ట్రికల్ అప్లయన్స్ మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యూజ్ ని అరేంజ్ చేస్తాం. అది కూడా ఎలా అరేంజ్ చేయాలంటే షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఎందుకు సిరీస్ లో కనెక్ట్ చేస్తామంటే ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అయ్యేది ఫ్యూజ్ నుంచి ఫ్లో అయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రికల్ అప్లయన్స్ కు ఫ్లో అవ్వాలన్నమాట. ఓకేనా? కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం అంటే సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి ఎంత వచ్చింది వాల్యూ 4.54 ఆంపియర్స్ వచ్చింది. ఈ 4.54 ఆంపియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక రీడింగ్ వచ్చి 4.5 ఆంపియర్స్ కి నేను దీన్ని క్యాలిబ్రేట్ చేశాను అనుకోండి. అంటే 4.5 ఆంపియర్స్ కరెంట్ మాత్రమే తట్టుకోగలుగుతుంది. ఏది? ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్యూజ్ ఈజ్ ఏ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఫ్యూజ్ అంటే ఏంటంటే అంటే ఇట్ ఈస్ ఏ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్ అన్నమాట. చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్ తయారైంది. అంటే కాపర్ లేకపోతే కొన్ని అల్లాయిస్ కలిపి ఈ ఫ్యూజ్ అని తయారు చేస్తారు. చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా సిరీస్ లో కనెక్ట్ చేస్తాను. ఓకేనా? దీనికి కావాల్సిన కరెంట్ ఎంత? 4.54 ఆంపియర్స్. అంతకు మించి లేకపోతే 5 ఆంపియర్స్ 6 ఆంపియర్స్ అలా కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. నేను ఇక్కడ ఫ్యూజ్ యొక్క మ్యాక్సిమం కరెంట్ ఎంత అంటే 4.5 ఆంపియర్. ఒకవేళ 4.5 ఆంపియర్స్ కంటే కూడా ఎక్కువ కరెంట్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఫ్యూజ్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అంటే అంత కరెంట్ ఫ్లో అయింది అనుకోండి ఆటోమేటిక్ హీట్ అయిపోయి ఏమవుతుంది? తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏమవుతుంది? క్లోజర్ సర్క్యూట్ వచ్చి ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓపెన్ సర్క్యూట్ అయిపోవడం వల్ల దీనిలో కరెంట్ అన్న ఫ్లో అవ్వదు. కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఈ డివైస్ ఏం చేయొచ్చు అంటే సేవ్ చేయొచ్చు. ఈ రకంగా మనం ఫ్యూజ్ ని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ డివైజెస్ ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఫ్యూజెస్ దేన్ని క్యాలిబ్రేట్ చేసుకుని ఉంటుందంటే కరెంట్. దాని లోపల ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఫ్యూజ్ అనేది తయారు చేస్తాను అనమాట. అంటే ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డివైజెస్ కి ఒక్కొక్క రకమైన క్యాలిబ్రేషన్ ఉన్న మనం ఫ్యూజెస్ ని వాడచ్చు అనమాట. ఓకేనా? క్లియర్ కాన్సెప్ట్. అంటే ఫ్యూజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఆ కరెంట్ ఇది అబ్జర్వ్ చేసుకుని ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇవి మెల్ట్ అయిపోతాయి. ఇవి మెల్ట్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫర్దర్ గా కరెంట్ ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ లో ఫ్లో అవ్వకుండా చూస్తాను. కాకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యూజ్ ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్ కనెక్షన్ లో మాత్రమే కనెక్ట్ చేయాలి. సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేసినప్పుడే అదేం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ అప్లయన్స్ ని డ్యామేజ్ అవ్వకుండా అంటే ఒక చిన్న ఫ్యూజ్ అనేది ఎక్కువ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడే ఒక బాధ్యతను తీసుకుంటుంది అనమాట. ఈ రకంగా ఎలక్ట్రిక్ బల్బ్ ఫ్యూజ్ ఇవి రెండు దేని బేస్ చేసుకుని వర్క్ అవుతున్నాయి అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. ఇవి మాత్రం కాదు, ఇంకా ఎలక్ట్రిక్ టోస్టర్స్ ఉన్నాయి, లైక్ బ్రెడ్ టోస్టర్స్ ఉన్నాయి కదా. మామూలుగా ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో బ్రెడ్ పెట్టామనుకోండి కొంచెం ఆటోమేటిక్ గా బ్రెడ్ ని హీట్ చేస్తారు. ఎలక్ట్రిక్ టోస్టర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. ఎందుకంటే దీని లోపల ఏముంటుంది అంటే నైక్రోమ్ వైర్ ఉంటుంది. ఆల్రెడీ మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో కూడా యాక్టివిటీస్ లో కూడా డిస్కస్ చేసాం. నైక్రోమ్ అంటే నికెల్, క్రోమియం, ఐరన్, మ్యాంగనీస్ ఈ 4 టైప్స్ ఆఫ్ మెటల్స్ తయారైన ఒక అల్లాయ్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే దీంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో ఇది హీట్ ప్లస్ లైట్ రెండింటిని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఇందులో నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ అనేది లైట్ కంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్. అదే మనం టంగ్స్టన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ప్రొడ్యూస్ అయ్యే హీట్ కంటే లైట్ ఎక్కువగా ఉంటుంది, కానీ నైక్రోమ్ లో లైట్ కంటే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. క్లియర్? అందుకనే నైక్రోమ్ కంటే టంగ్స్టన్ ని ఎక్కువగా బల్బు లోపల యూజ్ చేస్తాము, కానీ నైక్రోమ్ ని హీటర్స్ లో యూజ్ చేస్తాం. హీటర్స్, గీజర్స్ లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఇదే మన హీటింగ్ ఎలిమెంట్ లా యూజ్ చేస్తాం. దీన్ని నైక్రోమ్ అంటే నైక్రోమ్ ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్కువ హీట్ ని డెవలప్ చేస్తాం అనమాట. ఆ ఎక్కువ హీట్ ని డెవలప్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుని వచ్చి ఎలక్ట్రిక్ హీటర్స్ లో, గీజర్స్ లో అనేది యూజ్ చేస్తాం. ఈ రకంగా హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం యూజ్ చేసుకుని డిఫరెంట్ అప్లయన్సెస్ లో యూజ్ చేస్తున్నాం అనమాట. క్లియర్ ద కాన్సెప్ట్. అంటే ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఎక్కడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఎన్ని 3 ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏదర్ కెమికల్ ఎఫెక్ట్, లేకపోతే హీటింగ్ ఎఫెక్ట్, లేకపోతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అని మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? అందులో మన హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క అప్లికేషన్స్ అని కొన్ని డిస్కస్ చేసాం. ఇవి మాత్రం కాకుండా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి.
కాబట్టి మన 10th క్లాస్ వరకు ఈ అప్లికేషన్ చాలు అనమాట. ఇక్కడతో మనకి ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదే విధంగా మీకు ఏదైనా చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ తెలియజేసాను అనుకోండి, ఆ చాప్టర్ నెక్స్ట్ నేను చెప్పడానికి బాగుంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్ బాయ్.